హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ట్రీట్స్. అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? ఇవాళ మన డిష్ జాక్ ఫ్రూట్ సీడ్స్ కట్లెట్. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? చలో ఫ్రెండ్స్, ఇవి పనసకాయ విత్తనాలు. తెలుసు కదా, పనసకాయ ఒలిస్తే లోపల విత్తనాలు ఉంటాయి కదా. ఆ విత్తనాలు పైన స్కిన్, వైట్ స్కిన్ ఉంది కదా, దీన్ని మనం తీసేస్తే, పీల్ చేస్తే లోపల బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇలా పీల్ తీస్తే చక్కగా ఇలా వచ్చేస్తుంది బ్రౌన్ కలర్ లో. దీన్ని ఇప్పుడు మనం ఉడకపెట్టుకుందాం. ఒక విజిల్, 3 విజిల్స్ రానిచ్చి కుక్కర్లో ఉడకపెట్టుకుందాం. చక్కగా ఇలా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆరిపోయాక మిక్సీ వేసుకుందాం. మిక్సీలో వీటితో పాటు ఏమేమి మిక్సీ వేయాలో కూడా నేను చెప్తాను. ఫ్రెండ్స్, చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో, ఇవి 1 కప్పు పనసకాయ విత్తనాలు అన్నమాట. 1 కప్పు పనసకాయ విత్తనాలకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తరుగు, ఇవన్నీ వాటర్ పోయకుండా మనం మిక్సీ వేసి గ్రైండ్ చేసుకుందాం. చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో నీళ్ళు కలపకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిక్సీ ఏమైనా పడకపోతుంటే చిన్న జారు ఒక్క చుక్క వేసుకోండి, ఎక్కువ కాకుండా ఒక్క చుక్క వేసుకొని తిప్పండి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, జీలకర్ర, సరిపడా సాల్ట్, దీనికి 1 కప్పు బియ్యం పిండి. మనం ఏ కప్పుతో అయితే కనుక పనస గింజలు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి. దీన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు కలుపుకొని చక్కగా కలుపుకోవాలి. చక్కగా ఇలాగ చేత్తో నీట్గా కలిపేసుకోవాలి. మీకు ఏమన్నా ఇంకొంచెం బియ్యం పిండి పట్టిద్ది అనిపిస్తే కనుక మీకు చక్కగా ఇలా పిండి కలిపేసుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలాగా ఏది ఉంటే అది, ఆకుంటే ఆకు, ఏది ఉంటే అది కొంచెం చేయి తడి చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పచ్చులాగా. ఇది కొంచెం పలుచగానే వేసుకోవాలి, మందంగా వేయకూడదు, పలుచగా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఇలా చిన్న చిన్న ఇవి పలుచగా చేసుకోవాలి. పలుచగా చేసుకుంటే చక్కగా వేగుతుంది అన్నమాట. ఇలాగా చిన్నగా వేసేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుని చక్కగా మర్చిపోయిందండి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అలాగా వేసేసుకోవాలి. కాదాక రెండో వైపు ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. తీసుకొని టిష్యూ ముట్టి పెట్టేసుకోండి. మిగిలిన పిండి కూడా చిన్న చిన్న కట్లెట్స్ లాగా పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇలాగ సెకండ్ ఆయిల్ టిష్యూ వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయిన జాక్ ఫ్రూట్ సీడ్ కట్లెట్స్ రెడీ. అంతే ఫ్రెండ్స్, మన జాక్ ఫ్రూట్ సీడ్ కట్లెట్ రెడీ. దీన్ని టొమాటో సాస్ కానీ ఏదైనా, నేను పలహరి చట్నీ కూడా చేశాను కదా నా వీడియోస్ లో, మీరు చూసింటే కనుక షార్ట్స్ లో చేశాను, మీరు ఒకసారి చూడండి, అది కూడా బాగుంటుంది దీంతో చాలా. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.